హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన ముచ్చట్లు. ఈరోజు మరొక మంచి టిఫిన్ ఐటెంతో మీ ముందుకు వచ్చాను. అదే ఉప్మా అండి. ఉప్మా అని అంత ఈజీగా పడేయకండి. నేను చెప్పినట్లు చెయ్యండి. ఉప్మా తినని వాళ్ళు కూడాను చాలా బాగా తింటారు. అంత ఇష్టంగా తింటారనమాట. మళ్ళీ మళ్ళీ తినాలి అనిపిస్తుంది. అంత టేస్ట్గా ఉంటుంది. ఇలాంటి ఉప్మాని నా స్టైల్లో చేయండి. మీ ఇంట్లో అందరూ హ్యాపీగా తింటారు. ఉప్మాకి ఫ్యాన్స్ అయిపోతారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. అలాంటి ఉప్మాని ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ పై కడాయి పెట్టండి. అందులో 1 కప్పు గోధుమ రవ్వ వేసుకోండి. అదే సూజీ అని కూడా అంటారు. దాన్ని అయితే వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయండి. ఇలా జీలకర్ర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది అనమాట. ఇదే సీక్రెట్ అనమాట ఈ ఉప్మాకి. ఇలా వేసుకుని దోరగా వేయించండి. మరి మాడిపోనివ్వకండి. దోరగా వేగిపోయిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. మరలా అదే కడాయిని పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఉప్మాకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మీకు నచ్చకపోతే తగ్గించుకోండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే కొద్దిగా జీడిపప్పు వేసుకోండి. 5 నుంచి 10 జీడిపప్పులు వేసేసి పోపు అనేది దోరగా వేగాలి. దోరగా వేగిన తర్వాత మాత్రమే మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూనే ఉల్లిపాయలు వేయండి. అంతకు మించి వేయకండి. ఇవి ఓన్లీ ఫర్ టేస్ట్. అవి వేయకపోయినా ఈ ఉప్మా బాగుంటుంది అనమాట. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం తురుము, మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, అలాగే 2 టమోటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేయండి. కరివేపాకు వేసేసి కొంచెం ఫ్రై చేయండి. ఇలాగా ఫ్రై అయిపోయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేయండి. ఉప్పు వేసాక మరి కాస్త ఫ్రై అయిపోవాలి. టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోవాలన్నమాట. ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు వాటర్ తీసుకోవాలి. కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. 4 కప్పులు వాటర్ వేసిన తర్వాత వాటర్ అనేది ఇలా రోలింగ్ బాయిలింగ్ అవ్వాలి. వాటర్ మరగాలి. మరిగిన తర్వాతే ఇందాక మనం వేయించి పెట్టుకున్న రవ్వనైతే వేసేయండి. కొంచెం కొంచెం వేస్తూ ఉండకట్టకుండా కలుపుకుంటూ రవ్వ వేసామనుకోండి ఉండలు అనేవి ఎక్కడా కట్టవన్నమాట. చూస్తుంటే వాటర్ లాగా ఉంది కదా, కానీ ఇదే కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇలాగా ఉడుకుతున్నప్పుడు మూత పెట్టేయండి. మూత పెట్టేసి సిమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. మూత తీస్తే చూసారా ఎంత జారుగా ఉందో, ఇలాగే ఉండాలి. ఆయిల్ కూడా తేలుతుంది చూసారా. ఓ రవ్వ అయితే బాగా ఉడికిపోయింది. ఇలాగా ఉడికిపోయిన తర్వాత ఫైనల్గా ఇప్పుడేమో స్టవ్ని అయితే ఆపేయండి. ఆపేసిన తర్వాత పైనుంచి కొంచెం నెయ్యిని వేసేయండి. నెయ్యిని వేసేసి కలపొద్దు, మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒక్క 2 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ నెయ్యితో పాటు మనం వడ్డించుకుంటే ఉంటుంది. ఆహా, భలే రుచిగా ఉంటుందండి. ఇలాంటి ఉప్మాని మనం ఒకసారి తిన్నామనుకోండి, ఎప్పుడు ఇలాగే కావాలనుకుంటామో అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఉప్మా ఇష్టపడిన వాళ్ళు కూడాను ఇలా చేసుకుంటే ఇంకా ఇంకా కావాలి, ఇంకెప్పుడైనా ఇలాగే చేసుకోవాలి అనిపిస్తుంది. అలాగే ఉప్మా తినని వాళ్ళకంటే ఇష్టపడిన వాళ్ళకి కూడాను ఇలా చేసుకుంటే బాగా ఇష్టపడతారు. అలాంటి ఉప్మాని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.